హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చికెన్ బిర్యానీ అయితే చేసుకుందామండి. అది కూడా చాలా సులువుగా అయితే చేసుకుందాము. దానికి చికెన్ అండి, ఒకటికి 4-5 సార్లు వాష్ చేసుకో. ఏమో ఆనియన్స్ నిలువుగా కట్ చేసుకున్నాం కదా, ఇవి అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. రండి ఇప్పుడైతే మనం తయారు చేసుకుందాం. మనం ముందు జీడిపప్పుని అయితే ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు తొందరగా కలర్ వచ్చి ఆనియన్స్ కూడా ఇలా ఫ్రై అవ్వాలండి, బ్రౌన్ షేడ్ వచ్చేదాకా ఫ్రై అవ్వాలి. ఇదిగోండి బాస్మతి రైస్ ఇలా కడిగి పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ దాకా అయినా ఇదిగోండి ఆనియన్స్ అలా బ్రౌన్ కలర్లోకి రావాలి. జీడిపప్పు మనం దమ్ బిర్యానీ చాలా బాగుంటుందండి. నేను సింపుల్గా చేసి మీకు చూపిస్తాను. ఈ లోపల ఫ్రెండ్స్ నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి చికెన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మనం ఇందాక ఫ్రై చేసిన ఆనియన్స్ అండి, నేను చాలా సింపుల్గా చేస్తున్నాను. అవి కొన్ని, దాంతోపాటు కొంచెం పచ్చిమిరపకాయలు మీ ఇష్టం అండి, నేను 3 వేసాను. కొంచెం కారం కల కనిపించిన పచ్చి ఉల్లిపాయలు అండి, పొడుగ్గా కోసిండేటివి, అవి వేసేయండి. ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర చూసుకోండి ఎంత కావాలి అంటే. దాంతోపాటు మనకి బయట చికెన్ మసాలా డైరెక్ట్గా దొరికేస్తుంది, అది చిన్న ప్యాకెట్లు అండి ఇవి. అలాగే బిర్యానీ మసాలా చిన్న ప్యాకెట్లు, కొంచెం పుదీనా అండి, పుదీనా, కారం అండి మీకు ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోండి. మసాలాలు కూడా వేసాం కదా, మాకైతే సరిపోతుంది. పసుపు, గరం మసాలా అండి. ఓకే, ఇవండి బిర్యానీ మసాలాలు అండి. జాజికాయ, యాలక్కాయ, లవంగం, చెక్క అన్నీ ఉంటాయి కదా, అవండి. అనాస పువ్వు, అవి కూడా వేసేయండి. మనం ఆనియన్స్ వేపుకున్నాం కదా, ఆ నూనె, ఆయిల్ వేయండి, చాలా బాగుంటుందండి, మంచి ఫ్లేవర్ వచ్చి. ఓకే, దీన్ని బాగా అంటే బాగా కలిపి పక్కన పెట్టాలండి. మినిమం ఒక 20 మినిట్స్ అయితే నేను పెడతాను. మీరు ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఒక ఫ్రిడ్జ్లో అయినా, మనం ఇది ఏదైనా రాత్రే కలుపుకొని పెట్టేసుకుంటే అండి ఫ్రిడ్జ్లో, మార్నింగ్ లేచి ఇంకా అన్నం ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. అదేనండి బాస్మతి రైస్ ఉడకపెట్టుకొని వేసుకొని దమ్ పెట్టేసుకుంటే అయిపోతుందండి. ఈ ప్రొసీజర్ ఎప్పుడో కూడా నైట్ మీరు పడుకోపోయే ముందు చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నేనైతే అలాగే చేస్తా, కానీ ఇప్పుడైతే నాకు అంత టైం లేదు, అందుకే ఇది 20 మినిట్స్ పక్కన పెట్టి వేరే పని ఉంది, అది చూసుకొని వస్తాను. బాగా అంటే బాగా కలపండి, ఓకేనా? దీంట్లోకి సాల్ట్ కూడా వేయండి, నేను మర్చిపోయాను, సాల్ట్ వేస్తాను. ఎంత కావాలో అంత సాల్ట్ అనేది వేసు. మళ్ళీ మనకి రైస్లో కూడా వేస్తాం సాల్ట్ అనేది, అందుకని కొంచెం చూసుకొని వేయండి. దీన్ని బాగా కలుపుకోండి, ఓకేనా? కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. నాకు అంత టైం లేదు కాబట్టి నేను జస్ట్ 20 మినిట్స్ మాత్రమే పెడుతున్నాను, తర్వాత చూద్దాం. ఇదిగోండి 20 మినిట్స్ అయింది. నేను దీన్ని చిన్నగా అయితే స్టవ్ మీద పెట్టాను. ఇప్పుడు మనం రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి కదా, మరి దమ్ బిర్యానీకి, అదేంటో చూద్దాం రండి. చిన్న ఫ్లేమ్ మీద అయితే పెట్టాను దీన్ని. ఇక్కడ మనం
ఆనియన్స్ని వేయించాం కదండి, అదే నూనె మళ్ళీ ఇంకొంచెం పోసాను. దాంట్లో మళ్ళీ బిర్యానీకి సంబంధించిన మసాలాలండి, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు అన్నీ అవి వేసేద్దాం. అదిగోండి పచ్చిమిరకాయలు, పుదీనా, కొంచెం పుదీనా, కొత్తిమీర అది కూడా వేసేద్దాం. ఓకే, ఇదంతా ఎసరులోకండి, చాలా బాగుంటుంది. కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా, కొంచెం బిర్యానీ మసాలా కూడా ఇవి కలపండి వేసి. ఇప్పుడైతే ఎసరైతే పోస్తామండి. ఇది బాగా మరగాలండి, చాలా అంటే కొత్త మరుగుతూ ఉండాలి. అప్పుడు మనం బాస్మతి రైస్ అనేది, నానబెట్టుకున్న బాస్మతి రైస్ అనేది వేయాలి. చూడండి మనకి ఎసరైతే మరగడానికి వచ్చింది. అయితే మీరు దీంట్లో కూడా సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి. మనకి కొంచెం ఉప్పగానే ఉండాలి. మనం ఆల్రెడీ దాంట్లో కూడా సాల్ట్ వేసాం, అది ఇది బ్యాలెన్స్ అయిద్దా లేదా అనేది చూసుకోండి. ఓకేనా, చూసారా ఎలా బాయిల్ అవుతుందో. మనకి ఎసరు ఉప్పగా ఉందో లేదో చూసుకోండి. కరెక్ట్గా ఉంది అనిపిస్తే కనుక ఇంకా రైస్ వేసేసుకోండి. లెన్స్ మీద పడకుండా చూసుకుంటాం. ఇప్పుడు ఈ రైస్ అనేది వేసేద్దాం. జాగ్రత్తగా వేయండి. బాస్మతి రైస్ ఇలా మొత్తం చికెన్ అంతా స్ప్రెడ్ చేసుకుంటా వేద్దాము. చూడండి రైస్ మొత్తం కుక్ అయ్యేదాకా అయితే ఉడకపెట్టొద్దు. మనకి 70% కుక్ అయితే చాలు, మిగతాదంతా స్టీమ్ తోటి కుక్ అయిపోతుంది. నేనైతే రైస్ మొత్తం వేసాను. ఇప్పుడైతేనండి కొంచెం మనం నెయ్యి కూడా వేసుకుందాం. నెయ్యి మీ ఇష్టం అండి, మీకు ఇంట్రెస్ట్ అయితే వేయండి, లేకపోతే లేదు. ఇదిగోండి ఇందాక మనం బ్రౌన్ కలర్లో వేయించుకున్నాం కదా ఆనియన్స్, అవి ఇంకా ఫైనల్లీ మనందరికీ ఎంతో ఇష్టమైన జీడిపప్పు అండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దాం. మీరు ఏం చేస్తారంటే ఇలాగా బార్డర్స్కి చుట్టూ పిండి అయితే రాసి మూత పెట్టండి. మా మూతకైతే అవసరం లేదు, దాని లోపల నుంచి బయటికి ఆవిరి రావడం కానీ ఏమీ ఉండదు. మాకు ఈ మూత అయితే సరిపోతుంది. ఫైనల్గా మనం చూద్దామండి. మూత అయితే పెట్టేద్దాము. మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉంచుదామండి. దించేసే ముందు హై ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ ఉంచి దించేద్దాము, అయిపోతుంది. చూద్దామండి ఉడికిందో లేదో. ఇదిగోండి బాగా ఉడికింది, బాగా కాలుతుంది. సో ఇంకా కట్టేసుకుందాము. ఫైనల్గా చూపిస్తా. చూసారా, ఫైనల్లీ మన ఫేవరెట్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.